సార్ గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్న సమయంలో కుప్పం నియోజకవర్గంలో జరిగిన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఆ మున్సిపాలిటీని ఎలాగైనా కైవసం చేసుకోవాలని కానీ లేకపోతే ఏదో ఒక సంకేతం ఇవ్వాలి, చంద్రబాబు గారి పని అక్కడ అయిపోయింది, కుప్పం ఇంకా అక్కడ ఆయన ఎమ్మెల్యేగా కూడా ఓడిపోతారని రకరకాలుగా అప్పుడు జరిగిన ఆందోళనలు కానీ ఘర్షణలు కానీ చూస్తే ఇప్పుడు దాన్ని దీనికి లింక్ పెడుతూ చాలా మంది మాట్లాడుకునే పరిస్థితి. అంటే అప్పుడు అక్కడ మున్సిపాలిటీ వాళ్ళు కైవసం చేసుకున్నారు అధికార ఇదిని ఉపయోగించి, ఇప్పుడు ఉన్న అధికార పార్టీ కూడా పులివెందుల జడ్పీటీసీని కైవసం చేసుకునే దానికి ఇదంతా జరుగుతుంది అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు సార్ సమాధానం? మీరు ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం చూసుకుంటే రాష్ట్ర విభజన తర్వాత, అంటే తమిళనాడు నుంచి మనం విడిపోయిన తర్వాత ఎక్కువ కాలం ఎక్కువ మంది రాయలసీమ నుంచే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులుగా ఉన్నారు. వెనకబడిన ప్రాంతం అంటూనే ఫ్యాక్షనిజం బాగా పేరుకుపోయిన పాతుకుపోయిన ప్రాంతం అంటూనే అక్కడ నుంచి ముఖ్యమంత్రులు ఎక్కువ మంది ఎక్కువ కాలం పరిపాలన సాగించారు. నార్మల్గా ఏంటంటే అక్కడ అనంతపురంలో ఫ్యాక్షనిజం ఉంది కొన్ని సెగ్మెంట్స్లో, కడపలో ఉంది, కర్నూలులో కొద్ది శాతం ఉంది అని చెప్పేసి అంటారు. చిత్తూరు కొంచెం మోడరేట్గా ఇటు పుణ్యక్షేత్రం తిరుపతి దగ్గర ఉండటం వల్ల కానివ్వండి, లేకపోతే కోస్టల్లో ఏరియాకు ఉండటం కానీ, అటు తమిళనాడు కల్చర్ వాళ్ళు కానీ, కొంత భాగం బోర్డర్లో బెంగళూరు కల్చర్ వాళ్ళు కానీ, చిత్తూరు ఎప్పుడు కూడా గొడవలకు దూరంగా ఉండే ప్రాంతం. అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కువ కాలం పరిపాలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవటం, వారి యొక్క నియోజకవర్గాన్ని దెబ్బతీస్తే నైతికంగా తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలని, దెబ్బ తగులుతుందని వాళ్ళ యొక్క అపోహ. అందుకని కుప్పంలో అసెంబ్లీ మీది కాదు, మొన్న 24 ఎలక్షన్లో మీరు గెలవరని అంటూనే మున్సిపాలిటీని కూడా గందరగోళం సృష్టించి బ్యాలెట్ పేపర్లు చించేయటమని, లేకపోతే ఇంకా ఇతరితర గందరగోళాలు చేశారు. అయినా ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మీకు ఒక కంపారిజన్ చూసుకోండి. వైసీపీ గవర్నెన్స్లో ఉన్నప్పుడు మీరు కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న బీజేపీ క్యాండిడేట్ని కూడా స్థానిక సంస్థల్లో నామినేషన్ వేయనీయలేదు, చేయి నరికేశారు. ఏమీ చేయలేని పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితి. ఆ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకునే కదా ఇవాళ 3 పార్టీలు కలిసి ఈ ఘోరాలు, నేరాలు, అరాచకాలు అరికట్టాలని చెప్పేసి. వీళ్ళకి బలం లేక కాదు, సింగిల్ పార్టీ తెలుగుదేశానికి. ముగ్గురు కలిసి ఉంటే, కేడర్ విడిపోకుండా ఉంటే ఈ దుష్ట పాలని పారద్రోలాలని చెప్పేసి 24లో గట్టిగా నిలబడ్డారు. అంతేగాని తెలుగుదేశానికి బలం లేదని కాదు, లేకపోతే జనసేన పోటీ చేయలేక కాదు, లేకపోతే బీజేపీ విడిగా పోటీ చేయలేక కాదు. గెలుపులు లేకపోయినా, గెలుపు సాధ్యమైపోయినా ఆ 2 పార్టీలు కూడా ఒంటరిగా పోటీ చేసే విధానం వాళ్ళకి ఉంది, చేయగలుగుతారు, చేస్తారు. కానీ చంద్రబాబు గారిని ఒప్పించి మెప్పించి మీరు ఇంత సఫర్ అవడానికి వీలు లేదు, ఈ రాష్ట్రం మీ ఆధీనంలోనే డెవలప్ అవ్వాలి అని బీజేపీ జనసేన కంకణం కట్టుకొని రియలైజ్ అయ్యి ఈయన సారథ్యంలోనే ఈ రాష్ట్రం బాగుంటుందని నమ్మకంతో కలిసి పోటీ చేశారు. అటు స్థానిక సంస్థల నిర్వహణ, ఎన్నికల నిర్వహణ తీరు గతంలో కానీ, పరిపాలనలో జరిగిన పరిణామాలు కానీ, అవినీతి కానీ, లేకపోతే అక్రమాలు కానీ, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వినాశనానికి దారితీసిన పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఈ కూటమి కలయిక ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మనం విడిగా పోటీ చేయడానికి వీల్లేదని చెప్పేసి కంకణ బద్దులై వీళ్ళు పోటీ చేశారు, సాధించారు. ఇప్పుడు పరిపాలనలో కొన్ని లోపాలు ఉంటాయి, ఆ లోపాలని సరిచేసుకొని ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకొని కూర్చొని కూటమి పార్టీలు వాటిని సరిచేసుకుంటూ ముందుకెళ్ళాలి. ప్రజల్ని విస్మరించకూడదు, నాయకుల్ని విస్మరించకూడదు, కార్యకర్తల్ని విస్మరించకూడదు, లోకల్ ప్రజల్ని కానీ, పెట్టుబడిదారులను కానీ, రైతులను కానీ, ఉద్యోగస్తులను కానీ, శ్రామిక వర్గాన్ని కానీ విస్మరించకూడదు. నాకు ఒక గ్రివెన్స్ అయితే ఉంది ఈ ప్రభుత్వం మీద, నేను నిర్మోహటంగా చెప్పగలుగుతాను. ఎప్పుడు విదేశీ పెట్టుబడులు అని వాటి వెంట కూడా పడకూడదు. ఈ ఫ్యాక్షనిజం తగ్గాలన్నా, అన్ని ప్రాంతాల్లో సమానంగా అభివృద్ధి చెందాలన్నా, ఉద్యోగ కల్పన కలగాలన్నా, ఇక్కడ ప్రజలకి కనుక ఇన్వెస్ట్మెంట్ మోడస్ ఆఫ్ ఆపరేషన్లో ప్రాతినిధ్యం ప్రమోట్ చేస్తే లాంగ్ రన్లో ఎడ్యుకేషన్ లిటరసీ పెరుగుతుంది, జీడిపి పెరుగుతుంది, అలాగే ఉద్యోగ అవకాశాల ద్వారా వచ్చే
ఆదాయ వనరుల ద్వారా ఇక్కడ కట్టే ట్యాక్స్ ప్రభుత్వానికి మేలు చేస్తుంది. లిక్కర్ కన్జంప్షన్ కూడా తగ్గుతుంది. చీప్ లిక్కర్ కన్జంప్షన్. కుటుంబాలు బాగుంటాయి, సమాజం బాగుంటుంది, ప్రజలు బాగుంటారు, ప్రభుత్వానికి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ రావు, దాని మీద అయ్యే ఖర్చు కూడా తగ్గుతుంది. కాబట్టి బై వర్చ్యూ ఆఫ్ లాంగ్ పీరియడ్ మనం బెనిఫిట్స్, మెరిట్స్, డిమెరిట్స్ చూసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా లోకల్ ప్రజల్ని ఎంకరేజ్ చేస్తే ఈ ఫ్యాక్షనిజాన్ని తగ్గించవచ్చు. ఇవాళ ఈ కడపలో జరుగుతున్న అరాచకాలు కానీ, ఇంకా ఇతరితర ఎక్కడైనా జరుగుతున్న అరాచకాలు కానీ, గంజాయి సాగు కానీ, ఈ మత్తు పదార్థాలు సేవించడం కానీ, మత్తు పదార్థాల వాడకం కానీ తగ్గి ఇటు విద్యార్థులు, యువకులు బాగుపడటానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.